హాయ్! మన లైబ్రరీ మీ శిక్షావళితో. నేను చాలా రోజుల నుంచి ఒక మంచి బుక్‌ని మీకు పరిచయం చేయాలని అనుకుంటున్నాను. సో, ఏంటి ఆ బుక్కు అంటే, నేను 2 భాషల్లో కొన్న మొట్టమొదటి పుస్తకము, చాలా అద్భుతమైన పుస్తకము. దాని పేరే 'యూ కెన్ హీల్ యువర్ లైఫ్'. 'యూ కెన్ హీల్ యువర్ లైఫ్'. సో, ఈ రచయిత వచ్చేసి లూయిస్ హే. సో, దీన్ని ఇంగ్లీష్‌లో కూడా ఉంది. నాకు తెలుగులో కూడా ఉంది. సో, ఎందుకు దీన్ని తెలుగులో కొన్నానంటే దానికి కూడా ఒక ముఖ్య కారణం ఉంది. సో, ఇక్కడ లూయిస్ హే ఏం చెప్తుందంటే దీంట్లో, ఆమె 16 నెలల చిన్న ప్రాయంలో తల్లిదండ్రులిద్దరూ డైవోర్స్ తీసుకుంటారు. ఆమె కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఆమె తన స్టెప్ ఫాదర్ నుంచి ఎన్నో మానసిక సమస్యలు మరియు లైంగిక సమస్యలు ఆమెను ఎంతగానో వెంటాడుతుండేవి. జీవితంలో ఆమె ఎన్నో కోల్పోతుంది. ఇంకా జీవితం అంటే తన జీవితాన్ని తను ఎంతో విరక్తిగా ఫీల్ అవుతుంది. సో, అలాంటి సమయంలోనే ఆమె తన 18వ ఏట ఫ్యాషన్ డిజైనర్గా ఎదిగి ఒక మ్యారేజ్ చేసుకుని ఒక మంచి భర్త, పిల్లలు ఇలా లైఫ్ లీడ్ చేస్తున్న సమయంలో ఆమెకు అకస్మాత్తుగా ఒక పిడుగులాంటి వార్త ఏంటంటే, ఆమె జీవితంలో ఆమె క్యాన్సర్‌కు గురవుతుంది. ఇంకా ఆమె జీవితం ఇంతటితో నా జీవితం అయిపోయింది అనేటటువంటి క్రమంలో ఆమె కొన్ని విషయాలనైతే కొన్ని బుక్స్‌ని చదవడం మొదలుపెట్టింది. సో, అవి ఏంటంటే, కెన్ యువర్ హీల్ అవర్ ఓన్ బాడీ అంటే, సో ఆ క్యాన్సర్‌ని ఎలా అయినా ఆమె జయించాలనేసి కొన్ని పాజిటివ్ అఫర్మేషన్స్ చేయడం ప్రారంభిస్తుంది. అంటే ఫస్ట్‌గా ఏంటి ఆ పాజిటివ్ అఫర్మేషన్స్ అంటే, ముందుగా తనను తాను క్షమించుకోవడం. అంటే సెల్ఫ్ క్రిటిసిజంని మానుకోవాలి. అంటే నేను అంతగా బాగా లేను, నేను నల్లగా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను, నాకు హెయిర్స్ లేవు. సో, ఇలాంటి ఎన్నో సమస్యలు చాలామంది తమను తాము నిందించుకుంటూ తమను తాము అసహ్యంగా చూసుకుంటారు. ఆత్మవిమర్శ. సో, ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు ఇన్ని రోగాలకు కారణం ఏమంటే, మనం అనుకునేటటువంటి మన నెగెటివ్ థాట్సే మమ్మల్ని ఈ స్థితికి దిగజారుస్తాయి. సో, ముఖ్యంగా అనుసరించవలసిన విషయాలు ఆ రచయిత్రి ఏం చెప్పారంటే, తాను ఒక 6 మంత్స్ తను ఎవరైతే మానసికంగా, లైంగికంగా ఇబ్బంది పెట్టింటారో వాళ్ళందరినీ ఆమె క్షమించడం ప్రారంభిస్తుంది. సో, సెల్ఫ్ లవ్ అంటే ఆమె అద్దం ముందు మొట్టమొదటిసారిగా లూయిస్ ఐ లవ్ యూ అని చెప్పుకున్నప్పుడు ఆమె ముఖం ఆమెకు ఎంతో అసహ్యంగా కనిపించింది. సో, దీన్ని ఆమె ఒక 6 మంత్స్ ప్రాక్టీస్ చేసేసరికి ఆశ్చర్యకరంగా ఆమె యొక్క క్యాన్సర్ పోవడం జరిగింది. నిజంగా అంటే ప్రతి కణము, ప్రతి సెల్లులో కూడా మన ఆలోచనలతో నిండి ఉంటుంది. అందుకోసమే మనం ఇతరులను ద్వేషించకూడదు, ఇతరులను ప్రేమించాలి. ఇక విషయాల్లోకి వచ్చినట్లయితే ఫర్గివ్‌నెస్ అంటే ఏంటి ఫర్గివ్‌నెస్ అంటే, మనము చెడు ఆలోచనలన్నీ కూడా వదిలేయాలి. మనల్ని మనం ప్రేమించుకోవాలి. నెక్స్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ సెల్ఫ్ లవ్. మనం రోజు అద్దం ముందు మనల్ని మనం ప్రేమించుకోవడం ప్రారంభించాలి. నెక్స్ట్ వచ్చేసి చేంజ్. మన ఆలోచనలు అన్నీ కూడా కేవలం మన భయాలు మాత్రమే ఉంటాయి. జిడ్డు కృష్ణమూర్తి గారు ద గ్రేట్ ఫిలాసఫర్ ఒక మాట అంటారు. వాళ్ళ తండ్రి గారు జిడ్డు కృష్ణమూర్తిని భయపెట్టడానికి ఆ గదిలో దయ్యం ఉందని చెప్పడం జరుగుతుంది. ఆ రోజు జిడ్డు కృష్ణమూర్తి ఆ గదిలోకి వెళ్ళి, ఆ చీకటి గదిలోకి వెళ్ళి, అమ్మ దయ్యం ఎక్కడ అన్నాడు. కానీ ఆ రోజు నుంచి వాళ్ళమ్మ ఆ దయ్యం గురించి చెప్పలేదు. కానీ కేవలం దయ్యం అనేటటువంటిది ఒక భావన మాత్రమే. మన ఆలోచనలు, ఇతరుల పట్ల ద్వేషం ఇవన్నీ కూడా కేవలం ఆలోచనలలో నుంచి వచ్చేటటువంటి భావనలు. మరి అలాంటి భావనలు మనం మార్చుకోవచ్చు కదా. సో, ఇలాగా మనం ఈ ప్రజెంట్ సిచ్యువేషన్‌లో మనం బ్రతకాలి. అంటే ఒక ఏకాంతంగా ఉండేటటువంటి భార్యాభర్తలు కానీ, లేదా లవర్స్, లేదా ఇంకెవరైనా ఫ్రెండ్స్ కూడా అయితే పాస్ట్ టెన్స్ గురించి మాట్లాడతారు, లేదా ఫ్యూచర్ గురించి మాట్లాడతారు.
ఎవ్వరు కూడా ఆ సమయంలో అక్కడ ఆ లవర్స్ ఆ కాఫీ తాగే టైంలో ఆ కాఫీని ఎంజాయ్ చేయరు. లైఫ్ ముందుకు ఏం చేయాలి? ఎలా బ్రతకాలి? అదే ఆలోచిస్తారు. లేదా పాస్ట్ టెన్స్‌లో వాళ్ళు పడిన కష్టాలు. సేమ్ భార్యాభర్తలు కూడా. మనం ఇన్ని కష్టాలు పడ్డాం, అన్ని కష్టాలు పడ్డాం. లేదా ఫ్యూచర్‌లో ఇలా కష్టపడబోతున్నామని చెప్తారే కానీ, ప్రెజెంట్ ఆ సిట్యుయేషన్‌లో ఆ మూమెంట్స్‌ని మాత్రం వాళ్ళు ఎప్పటికీ ఎంజాయ్ చేయరు. ఎందుకంటే, మన భావనలు ఆ విధంగా తయారయ్యాయి. ముఖ్యంగా నేను మీకు చెప్పాను. ఏంటి అంటే, ఈ బుక్కుని ఇంగ్లీష్‌లో కొన్నాను, తెలుగులో కొన్నానంటే, ఈ తెలుగులో ఈ మాతృకథ ఎంత బాగుందంటే, నిజంగా ఆ వర్డ్స్ మనం పొందే మన భావాలన్నిటికీ బాధ్యత మనదే. సో, అలాంటి భావనలన్నీ కూడా మనం మార్చుకోవచ్చు కదా! మనం ఇక్కడ రచయిత్రి చివరిగా చెప్పే మాట ఏమిటంటే, మనం ప్రేమ గురించి ఎక్కడెక్కడో వెతుకుతాం. ఇక్కడుంది ప్రేమ, అక్కడుంది ప్రేమ అంటూ ఉంటాం. వాళ్ళలో ఉంది ప్రేమ, వీళ్ళను ప్రేమించాలి. సో, ప్రేమ అనేటటువంటిది ఎక్కడో లేదు, మన దాంట్లోనే ఉంది. మన భయాలను తొలగించి ఆ ప్రేమను వెలికి తీసినప్పుడే మనం ఎక్కడో దాన్ని వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మన భయాలు ఎలా ఉంటాయంటే గ్రీక్‌లో ఒక స్టోరీ ఉంది. ఒక బాటసారి తాను ఎడారిలో ప్రయాణిస్తున్నప్పుడు ఇక్కడ ఒక చెట్టు ఉంటే బావుంటు అనుకుంటాడు. వెంటనే అక్కడ చెట్టు వచ్చేస్తుంది. కొంచెం ఇప్పుడు వాటర్ ఉంటే బావుండు అనుకుంటాడు. వెంటనే వాటర్ వస్తాయి. కొంచెం ఫుడ్ ఉంటే బావుండు అనుకుంటాడు. ఆ ఫుడ్ కూడా వస్తుంది. ఆ ఫుడ్‌తో పాటు ఒక అమ్మాయి కూడా కావాలనుకుంటాడు. అమ్మాయి కూడా వస్తుంది. సో, అక్కడి వరకు ఓకే. కానీ అక్కడి నుంచి పాజిటివ్‌గా ఆలోచించిన వ్యక్తి కొంచెం నెగెటివ్‌గా ఆలోచించడం మొదలుపెడతారు. ఏంటి ఆ నెగెటివ్స్ అంటే, ఇన్ని వచ్చాయి కదా! ఈ అమ్మాయి దయ్యమై ఉంటుందేమో అంటే, వెంటనే ఆ అమ్మాయి దయ్యంగా మారిపోతుంది. అమ్మో! ఈ అమ్మాయి దయ్యమైంది కదా! మళ్ళీ నన్ను తింటుందేమో అంటే తినేస్తుంది. సో, ఇక్కడ మీనింగ్ ఏమంటే, కేవలం మనం భావనలు, మన ఆలోచనలు, మన భావనలు మార్చుకున్నంత మాత్రాన మనం ఎక్కడ ఏది వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ప్రేమ అన్నీ కూడా మన దాంట్లోనే ఉన్నాయి. సో, ముందుగా లవ్ యువర్ బాడీ, లవ్ యూ అంటే మన శరీరాన్ని లేదా మనల్ని మనం, మన ఆత్మని మనం ముందుగా ప్రేమించుకోవాలి. ఆటోమేటిక్‌గా అన్నీ కూడా దొరుకుతాయని లూయిస్ హే ఎంతో చాలా గొప్పగా చెప్పారు. నిజంగా ఎంత సూపర్ బుక్ అంటే ఇది జీవితంలో మనం ఎలాంటి వ్యాధులైనా కేవలం ఆలోచనలతోనే మనం మార్చుకోవచ్చు అనేటటువంటి గొప్ప విషయాన్ని ఈమె చెప్పారు. నాకు అనిపిస్తుంది ఇది ముందుగా బహుశా ఈమె 'సీక్రెట్' అనే బుక్కు కూడా చదివిందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రోల్డా బర్న్ కూడా తాను జీవితంలో అన్నీ కోల్పోయిన తర్వాత ఆమె జీరో నుంచి జీవితాన్ని స్టార్ట్ చేసి ప్రపంచంలో ఒక గొప్ప పుస్తకం ఏదైనా ఉంటే అది 'సీక్రెట్'. సో, అలాంటి గొప్ప పుస్తకాల్లో ఈమె తన జీవిత అనుభవాలను రంగరించి, తన జీవితంలో జరిగినటువంటి వాస్తవిక సంఘటనలు మనం ఏ విధంగా మారాలి అనేటటువంటి విషయాలను నిజంగా ఈ బుక్‌లో చాలా చాలా సూపర్‌గా చెప్తుంది. నిజంగా మీరు ఆ మాతృకత పొందాలంటే దీన్ని తెలుగులోను మరియు ఇంగ్లీష్‌లోను కొనండి. నిజంగా ఆ చదువుతున్నంత సేపు ఆద్యంతం మనల్ని కట్టిపడేసే పుస్తకం ఏదైనా ఉందంటే 'యూ కెన్ హీల్ యువర్ లైఫ్' రిటెన్ బై లూయిస్ హేడ్. ఓకే. మరికొన్ని మంచి పుస్తకాలతో పుస్తకాలతో మీ మీ ముందుకొస్తాను. ముందుకొస్తాను. బాయ్. బాయ్.